1,00,000 కోట్లు ఆ ప్రాజెక్ట్‌కి అయ్యేంత ఇది లేదు. సో, అది కూడా కాకుండా దానికి సరే అది కరెక్ట్‌గా గాని జరుగునుంటే ఎప్పుడో అది బయట పెట్టేవాళ్ళు కదా! ఓకే. ఇప్పటి వరకు వాళ్ళు దాని గురించి దానికి చర్చకి రమ్మని చెప్తే ఎవరు రారు కదా! ఈయనకున్న ఇన్ని సంవత్సరాలు అప్పుడు 9.5 సంవత్సరం అధికారంలో ఉన్న వాళ్ళు, కంటిన్యూగా ఉన్నవాళ్ళు, సరే వేరే గవర్నమెంట్ వచ్చి నాసిరకం కట్టిందని అనటానికి కూడా లేదు. 3.5 సంవత్సరంలోనే మేము కంప్లీట్ చేసామని అన్నారు. అన్నప్పుడు మీరు వచ్చిన 3.5 సంవత్సరం మేము కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం సెకండ్ టైం గెలిచినప్పుడు స్టార్ట్ చేశారు, కంప్లీట్ అయిపోయింది. సార్ మీరు దిగిపోయేటప్పటికి ఆల్రెడీ అది పాడైపోయింది. అంటే ఏంటి? అప్పటికే క్రాక్స్ వచ్చేసాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు నాసిరకం కన్స్ట్రక్షన్ అనేది అక్కడే తెలిసిపోయింది. సో ఈ రోజున దీని మూలాన ఏంటంటే కొద్ది రోజులు వాటర్ వచ్చింది కదా, రైతులకు ఎలా ఉంటుంది? ఆశ ఉంటుంది కదా, వాళ్ళని ఒక అంటే వీళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళని ఆశలు చూపెట్టి ఇది చేయటం, దాన్ని వేరే ప్లానింగ్స్ ఏదైనా ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఏదో రకమైన ఐడియాస్ ఉంటాయి, ఎలాగైనా చేసి ఉండొచ్చు. కానీ అలా చేయకుండా వీళ్ళు ఓన్లీ వీళ్ళ పబ్బం గడుపుకోవటానికి, వీళ్ళు సంపాదించుకోవటానికి జరిగిన ఆ ప్రాజెక్టు కట్టడమే వీళ్ళ సంపాదన కోసం కట్టిన ప్రాజెక్టుగానే కనపడుతుంది ఇప్పుడు అది. కానీ దాన్ని ఇప్పుడు 3 నెలలు నాకు అధికారం ఇచ్చి నన్ను సెక్రటరియట్లో కూర్చోపెడితే నేను దాన్ని కంప్లీట్ చేస్తాను అంటే పార్టీ రాజీనామా చేసి ఏమైనా కాంగ్రెస్కి వెళ్ళాలనే ప్లానింగ్లో ఏమైనా ఉన్నారా? హరీష్ రావు గారు అది కూడా చెప్పాలి కదా. అంటే ఎందుకు ఇస్తారు? అంటే మీరు అంత మేధావులయ్యి అంత బాగా కట్టిన వాళ్ళైతే ఈ కూలిపోయేది కాదు. మళ్ళీ వాళ్ళు అధికారంలో ఉండి మీకెందుకు ఇస్తారు?